పరలోకపు దేవుడికి హితమవుతుంది. ఇంకా 8వ విషయం వచ్చేసరికి తీర్పు తీర్చని దయాళుత్వము. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు మీరు ఈ తప్పు చేశారు కాబట్టి ఇలా జరిగింది అని తీర్పు తీర్చకుండా వారు ఎవరైనప్పటికీ వారి పట్ల కనికరము చూపడమే దయాళుత్వము. బురదలో పడిన వ్యక్తిని చూసి విమర్శించడం కంటే వారికి చెయ్యి అందించి పైకి లేపడం అనేది గొప్ప గుణము. చూడండి, లూకాసు వార్త 6:37 ఇట్లా చెప్తుంది, తీర్పు తీర్చకూడదు, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. తీర్పు తీర్చకుండా ఆపేది ప్రేమ, దయ కలిగినటువంటి మాటలు మన నోట్ల నుంచి వస్తుంటే ఇక తీర్పు ఎక్కడ ఉంటుందండి? జాగ్రత్త. ఈ విషయంలో దేవాతి దేవుడు చాలా సీరియస్గా ఉంటున్నాడు. తీర్పు తీర్చొద్దు. మనము చూసిన వాటిని బట్టి, విన్న వాటిని బట్టి ఒక మాట తీర్పు తీర్చేసేయకూడదు. అది చాలా ప్రమాదకరమైనటువంటిది.